డీటెయిల్స్కి వెళ్తే వరద సహాయం అందలేదని గడ్డి అన్నారం, చైతన్యపురి, సరూర్ నగర్, లింగోజిగూడ డివిజన్లో బాధితులు రోడ్లెక్కి ధర్నాలు రాస్తూ రోకల్ కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన వారికి ప్రభుత్వం 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుంది అని ప్రభుత్వం ప్రకటించి ఇంటింటికి అధికారులు తిరుగుతూ పంపిణీ చేయాలని ఆదేశించారు. పంపిణీ చేస్తూ నష్టం జరిగిన వారికి ఇస్తూ నష్టపోయిన వారికి ఇవ్వకపోవడంతో ఆయా కాలనీ వాసులు కోదండరామ్ నగర్, సీసాల బస్తీ, వివేకానంద నగర్ కాలనీ, హనుమాన్ నగర్, సాయి నగర్, శారదా నగర్ కాలనీ, ద్వారకాపురం, విద్యుత్ నగర్, వికాస్ నగర్, తపోవన్ కాలనీ, కర్మన్ ఘాట్ లో ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే, కార్పొరేటర్లు భవానీ ప్రవణ్ కుమార్, జిన్నారం విఠల్ రెడ్డి, ముద్రపోయిన శ్రీనివాసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నష్టపోయిన వారందరికీ నష్టపరిహారాన్ని అందించాలని బైఠాయించి నిరసన తెలిపారు. కేసీఆర్ పెద్ద మనసుతో సహాయం అందిస్తే స్థానిక నాయకులు మాత్రం పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పంపిణీ ప్రక్రియ ఆగిపోవడానికి కారణం కార్పొరేటర్ల కక్కుర్తే కారణమని ఆరోపిస్తున్నారు. తక్షణమే తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తీసుకున్న 10 లక్షలు ఎవరికి ఇచ్చారు, ఎవరు తీసుకున్నారు, ఎవరు ఆధార్ కార్డుతో వచ్చినాయి ఆ పైసలు, ఎక్కడెక్కడ లింగోజిగూడ డివిజన్ ఇది కుమ్మర్ బస్తి అయితే ఇక్కడ 10,000 రూపాయలు గవర్నమెంట్ నుంచి డిక్లేర్ చేశారు కదా. ఆ 10,000 కోసం ఏం చేశారంటే ఇక్కడ వార్డ్ నెంబర్ కుమార్ తనకి అప్పచెప్పారు. సో తను ఏం చేశాడంటే మొత్తం వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ మొత్తము దగ్గర 40 మెంబర్స్ ఫ్యామిలీస్కి చేయించాడు. మళ్ళీ అక్కడ కింద అయితే ఒక గల్లీ మొత్తం లైన్ ఉంటుంది కదా, ఇక్కడ ఎవరెవరైతే పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారో వాళ్ళ ఇళ్లలో వాళ్ళ ఫ్యామిలీలలో వాళ్ళు రాయించుకున్నారు కాబట్టి అన్ని వాళ్ళకి అమౌంట్ పుట్టింది. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే కొందరికి వర్షాలు వచ్చి ఇల్లు కూలిపోయి కొంచెం పేదవాళ్ళు పని చెప్పినప్పుడు ఏమన్నారు, మీకు నేనున్నానమ్మా, నేను ఇప్పిస్తాను మీ డబ్బు. శుక్రవారం రేపు బక్రీద్ పండగ ఉంది, ముస్లిం సోదరుల పండగ ఉంది. మీకు శనివారం రోజు 8 గంటలకి 8:30కి మీరు పనులకు వెళ్ళకండి చెల్లమ్మ, మీరు పనులకు వెళ్ళకండి ఇలా చెప్పారు. చెల్లమ్మ మీరు వెళ్ళకండి, నేను ఇప్పిస్తాను అని హామీ ఇచ్చారని చెప్పి మమ్మల్ని అందరినీ డీసీఎంలో ఎక్కించారండి. మంచిగా ఆయన ఎక్కించారు, వచ్చాం. ఆయన నమ్మి వచ్చామండి మేము అక్కడి నుంచి. ఇవాళ వచ్చిన 8:30కి నుంచి వెయిట్ చేసాం. గవర్నమెంట్ పని అంటే తెలుసు కదండి. 8 అక్కడ ఏం జరిగిందో ఎంత వీళ్ళకి వచ్చి సమాధానం చెప్పిన సార్, అక్కడ ఏం జరిగింది ఏం కదా అని చెప్పినాం. అది మళ్ళీ ఎవరు తెలిసిందో ఏం చెప్పేది తెలియదు. అక్కడే కోయల పని పెట్టుకుంటా అక్కడ వచ్చి ఎవరో లీడర్లు అంట, మళ్ళీ ఏ లీడరో ఎంతో తెలియదు. నేను ఉన్నప్పుడు ఎవరు వచ్చి మాట్లాడతాను. మా హస్బెండ్ అక్కడ ఉంటే వచ్చి ఏం చెప్పినంట, నువ్వు ఆంధ్ర నన్ను విక్రయం పని పెట్టేది, నువ్వేంది నువ్వెవరు చేసేది అని ఎవరెవరు లీడర్లు అంటే సార్. మళ్ళీ ఎవరు మాకు ఏ సహాయం అందే సార్. ఇక్కడ కరోనా కూడా మాకు ఏం అందలేదు సామాన్యంగా. 5 కిలోల బియ్యం అవి ఇచ్చారు. విని ఈ వాళ్ళు వచ్చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే తపోవన్ కాలనీ అంటే ఏ మీడియాకైనా తెలుసు, వర్షం పడంగానే తపోవన్ కాలనీలో వరద వచ్చిందని వేస్తారు. మీరు రాకుండా ఏం లేదు, నోటెడ్ అనమాట అన్ని ఛానళ్ళకు. తపోవన్ కాలనీ అనేది బయట ఎక్కడున్న నీళ్లు ఎక్కడ పోవాలంటే నీళ్ళు తపోవన్ కాలనీ పోవాలని చెప్పి లైన్లు వేసుకొస్తారు అధికారులు. మాత్రం మునిగినప్పుడు మాత్రం అధికారులకు గుర్తుండదు తపోవన్ కాలనీ. మొన్న వరద వచ్చినప్పుడు ఆల్రెడీ ఒకరు చనిపోయారు. ఇంకా నిన్నమన్న చాలామంది ఇప్పుడు మంచాన వాటర్ రాలేకపోయారు. నిన్నమన్న దోమలు ఇవన్నీ వచ్చి మురుగు నీళ్ళు వచ్చి ఇళ్ళకి వచ్చినాయి. ఫస్ట్ ఫ్లోర్ దానికి వచ్చినాయంటే అర్థం చేసుకోవాలి మీరు. ఇంతవరకు మాకు ఎమ్మెల్యే రాలే, కార్పొరేటర్ రాలే. ఒకవేళ ఈ సాయం అనేది ఎక్కడ పోతుందంటే కొన్ని వచ్చినా కానీ ఆ కార్యకర్తలకు ఇస్తున్నారు, ఇల్లు సర్వే చేసి ఇవ్వట్లేదు. ఆ కార్యకర్తలు వాళ్ళ పేర్లు రాయించుకొని తీసుకుంటారు, అది అక్కడనే అయిపోతుంది. కానీ చాలా అవస్థలు పడుతున్నారు. ఇంతవరకు మేము ఇక్కడ ఉదయం నుంచి తిండి తిప్పలు లేకుండా నీళ్లు తాగకుండా కూడా మేము ఎండలో ఇక్కడ కూర్చుంటే ఇంతవరకు ఏ అధికారి స్పందించలేదు, ఏ రాజకీయ నాయకులు రాలేదు, ఎవరు స్పందించలేదు ఇంతవరకు. కాకపోతే మా దగ్గర బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్యాక్సీలు ఉన్నాయి మా దగ్గర. అక్కడ ఉన్న ట్యాక్సీలు ఇక్కడ ఉన్నాయి. ట్యాక్సీలకు మాత్రం కరెక్ట్ వస్తారు. ఒక్కరోజు లేట్ అయినా ఫైన్ వేస్తారు, కట్ చేసిపోతారు. కానీ ఇటువంటి టైంలో మాత్రం ఏ అధికారి రారు, ఎవరు రారు. మా గోడు వినే బాధలు ఎవరు లేరు. కనీసం ఈ V3 వాళ్ళన మా బాధను తీసుకుపోయి హైలైట్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ మొన్న వరద బాధితులకు 10,000 సాయం అందిస్తామని చెప్పి మాట ఇచ్చి ఇక్కడ మీ కాలనీలో అందరికంటే ఎక్కువ లోతట్టు ప్రాంతం మీ అందరికీ తప్పకుండా ఇంటింటికి అందరికీ ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఇక్కడ కార్యం స్టార్ట్ చేయడం జరిగింది. ఓన్లీ 25% ఇచ్చేసి నిన్న ఫెస్టివల్ ఉంది, మిథున్ నబీ రాము రేపు వస్తామని చెప్పి ఇట్లా దొంగ మాటలు చెప్పి వెళ్ళిపోయారు. రాలేదు. ఇంకా 75% మంది ఉన్నారు.
బాధితులందరూ వీళ్ళందరికీ సాయం అందించాలని చెప్పేసి మేము ఈ ధర్నా కూనుకున్నాము. మాకు ఈ ధర్నా ఇక్కడ ఉన్న ఇంకా 75% పబ్లిక్కి తక్షణ సాయం కింద 10,000 ఇంటింటికి రాని పక్షంలో మేము ఇక్కడ నుంచి ధర్నా విరమించాము. ఈ ధర్నా కంటిన్యూగా కొనసాగిస్తాము. తయారు చేయలేదు కాబట్టి తపోవన్ కాలనీ మొత్తం మునుగుతుంది. మునిగేదానికి వ్యవస్థ లేకుండా అందరికీ ఈడ దగ్గర 3,000 మంది ఉన్నారండి. 3,000 మందికి 300 మందికి వస్తే మిగతా 2,700 మంది ఎట్లా నష్టపరిహారం ఇవ్వగలుగుతారు? కాబట్టి ఈ 2,700 మంది కూడా నష్టపరిహారం ఇచ్చినట్టయితే కేసీఆర్ ఏదైతే చెప్పిండ్రో అందరికీ నష్టపరిహారం ఇస్తామని 10,000 రూపాయలని పేపర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసడం ఏంటంటే తపోవన్ కాలనీ అసొంటి ముంపులో ఫస్ట్ నీళ్లు రావడానికి తపోవన్ కాలనీ, ఈ తపోవన్ కాలనీలో సరూనగర్ చెరువుకు ఆనుకొని ఉన్న కాలనీకి దానికి ఒక్కసారి కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి పనిచేయడం లేదు. స్థానిక ఎమ్మెల్యే గారు కానీ స్థానిక కార్పొరేటర్ గారు కానీ ఎవరైనా ప్రజా సమస్యను పట్టించుకునే నాదులైతే ఒక్కొక్క ఇంట్లో 5 మందికి ఎన్ని ఫ్లోర్లు ఉంటే అంత మందికి మురుగుతున్నారు, ఉన్న వాళ్ళ పొట్టలు నింపుకుంటారు. ఇది న్యాయమా? మా కాళ్ళకి ఎదిరాదు. మాకు కరోనా టైంలో కూడా అన్నం ఒక బుక్కలు అన్నం పెట్టడానికి ముందుకు రాలేదు. అసలైన పేదవాళ్ళకేమో రోడ్ల మీదకి తీసుకొచ్చిరు. ఉన్న సౌకర్యాలు మిద్దెలలో నిలబడి మాట్లాడుతారు. రమ్మని ముంగటికి అందరినీ మాట్లాడతాం మేము. కేసీఆర్ అందరికి సమానం చేయమన్నాడు. 4 అంతస్తులు 3 అంతస్తులకు ఇవ్వమన్నాడు కేసీఆర్. 3 అంతస్తులకు 4 అంతస్తులకు ఇవ్వమన్నాడు కేసీఆర్. గ్రౌండ్ ఫ్లోర్ లో అలౌట్ చేయాలి. పేదవాళ్ళకు పేదవాళ్ళకు గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకు, గ్రౌండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వాళ్ళకు కాదు. వాళ్ళ పొట్ట నింపి వాళ్ళ జోబులు నిండితే పేదవాళ్ళది కడుపు కొడతారు. న్యాయం అది? వాళ్ళు బతుకుతారా మంచిగా? వచ్చి మాది లింగోజీ డివిజన్ అండి. మా కాలనీలో మాది భాగ్యనగర్ కాలనీ. మా కాలనీకి ఉన్నారు 2 పెద్ద మనుషులు ఉన్నారు. మా కాలనీకి వచ్చారు ఈఆర్ఓ మేడము, కలెక్టర్ గారు, క్యాషియర్ ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు. కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. అన్యాయంగా సంవత్సరం వాళ్ళు తింటున్నారు, సంవత్సరం వీళ్ళు తింటున్నారు. అసలు ముంపులో ఉన్న వాళ్ళకు సహాయార్థం మాత్రం అందలేదు. చాలా 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 నష్టం జరిగిపోయింది. ఇంట్లో మంచాలు కానీ, డైనింగ్ టేబుల్ కానీ, టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు, కూలర్లు, వాషింగ్ మిషన్లు కానీ చాలా నష్టపడుతుంది. మేము ఇక్కడ ఇంట్లో రోజుకు కూలి పోయేటోళ్ళము, కూలి లేకుండా ఇంటికాడ ఉంటున్నాం, డబ్బులు ఇస్తామన్న గురించి మాకైతే ఏ నాటికి ఇంతవరకు రూపాయి ఇస్తలేరు. మాకు వస్తురు మళ్ళీపోతారు, 4-5 ఇంట్లోకి ఇచ్చిండ్రు, తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. మేము ఈ రోజుకి ఇలా ఇంటర్ చేయాల్సుకున్నాం. ఇక్కడ వచ్చి రోడ్డు మీద కూర్చున్నాం. ఏం చేస్తారో చెయ్యాలో మొత్తం లీడర్లు పెద్ద మనుషులుగా ఉండి కూడా వాళ్ళ ఇంటోళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి ప్రతి ఒక్క పెద్ద మనిషి కూడా వాళ్ళ ఇంటికి 5 మందికి 6 మందికి ఇప్పించుకున్నారు మేడం. మా రోడ్ నెంబర్ 9 కానీ రోడ్ నెంబర్ 7 కానీ 2 గంటలు నేను వెనకతలు ఉన్నా. ఒక్క మనిషికి నా కొడుకు ఇకలాంగు, ఒక్క కొడుకు నష్టపరిహారం ఇచ్చారు. మేము మునిగినా ఇప్పటిదాకా 1 రూపాయి రాలేదు ఎవరికి. ఇక్కడ ఉన్న ప్రజలు మొత్తం తపోవన్ కాలనీ వాళ్ళమే, వేరే కాలనీకి సంబంధాలు. ఏ రోడ్డు కూడా 1 రూపాయి లేదు. మరి ఇచ్చిన వాళ్ళు ఎక్కడ పోయిందో నష్టపరిహారం మాకు తెలియదు. ఇప్పుడు అడిగితే అయిపోయింది అంటారు, గవర్నమెంట్ అయిపోయింది అంటారు. మరి మునిగిన వాళ్ళు ఎక్కడ పోవాలి? మా ఇళ్లలో చూడరు అన్ని బియ్యము అన్ని నడిచిపోయినాయి, ఏది లేదు. A to Z ఖాళీ రోడ్ల మీద ఉన్నాం. వాహనాలు కొట్టుకొని చెర్ల పడ్డాయి. ఒక మనిషి కూడా చెరువు చనిపోయాడు. ఎమ్మెల్యే సాబ్ వచ్చాడు, కార్పొరేట్ అందరూ వచ్చారు. ఆ రోజు మీ ఛానల్ కూడా వచ్చారు, పబ్లిక్ అందరూ వచ్చారు. మరి మునిగిన చెరువును వదిలిపెట్టి గడ్డ మీద వాళ్ళకి వచ్చుతారంటే ఇది ఎక్కడ న్యాయం? ఇది గవర్నమెంట్ ఏదైతే ప్రవర్తిస్తుందో ఎలక్షన్ టెంట్ ఇది. కొంతమందికి వాళ్ళ కార్యకర్తలకు డబ్బులు ఇచ్చి, అఫీషియల్గా డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటుంది. పని చేయనికే కార్యకర్తలకు డబ్బులు చేయనికనే ఈ ప్రోగ్రాం పెట్టింది. డబ్బులు ఏమని ఎవరు కూడా అడగలే. 10,000 వాళ్ళకు ఎవరికి ఏమి ఒక పాయింట్ షర్ట్ రావచ్చు. ఒక్కొక్కరి 4-5 లక్షలు లాస్ అయింది. ఎవరికి కూడా డబ్బులు రాలేవు. అసలే ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా టీఆర్ఎస్ కార్యకర్తల ఇళ్లలో, ఆఫీసులలో, హోటళ్లలో కూర్చొని డబ్బులు పంచుకుంటున్నారు. ఎవరు ఏమన్నారు డబ్బులు? ఇవి ఎవరు అడిగిండ్రు? ఏ ప్రజలు అడిగిండ్రు? మాకు డబ్బులు ఏంటి, నష్టం జరిగిందని. నష్టం జరిగిన వాళ్ళకు నిజమైన నష్టపరిహారం ఎవరికైతే జరిగిందో వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా మిగతా వాళ్ళకు డబ్బులు ఎవరు పట్టించుకోవాలి? మాకు న్యాయం ఎలా జరగాలో చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పటికి చూడండి వచ్చి
अंदर गुजारने అందరూ